Hello, my dear students. Good morning to one and all. So, in our last class, we have discussing about the theories of origin of state. So, in the part of theories of origin of state, we have discussed about the divine origin theory. It is explained about the divinity అంటే దైవదత్తాధికార సిద్ధాంతము అనే దాని గురించి చెప్పుకున్నాం. సో మరి నెక్స్ట్ థియరీ వచ్చేసి సోషల్ కాంట్రాక్ట్ థియరీ, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనేది ముగ్గురు వ్యక్తుల చేత, ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత, రాజనీతిజ్ఞుల చేత చెప్పబడినటువంటి థియరీ సోషల్ కాంట్రాక్ట్ థియరీ, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. సో ఈ టైటిల్లోనే ఉంది. సోషల్ అంటే సామాజిక, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం, అంటే సామాజిక ఒప్పందము. అంటే మనుషులు తమ అవసరాలకు అనుగుణంగా చేసుకున్నటువంటి ఒక ఒప్పందమే సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి మనం చెప్పుకున్నాం. థామస్ హబ్స్ తన యొక్క గ్రంథంలో, లెవియథాన్ అనే గ్రంథంలో సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి చెప్పాడు. కానీ అతను చెప్పిన థియరీ కూడా క్రిటిసైజ్ చేయబడిందని విన్నాం, రైట్? బట్ నెక్స్ట్ ఇదే థియరీని తన సొంత విధానంలో జాన్ లాక్ అనే వ్యక్తి చెప్పాడు. సో ఈ జాన్ లాక్ అనే వ్యక్తి ఎవరంటే, ఈ జాన్ లాక్ ఈజ్ ఆల్సో ఇంగ్లాండ్ పొలిటికల్ ఫిలాసఫర్. సో ఇతను ఇంగ్లాండ్ పొలిటికల్ ఫిలాసఫర్, ఇంగ్లాండ్ పొలిటికల్ థింకర్. ఈ స్టడీడ్ in Oxford University. So he was get education in Oxford University and he became the professor in the Oxford University. సేమ్ ఎక్కడైతే చదివాడో అక్కడే ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టాడు. సో అంత మేధావి ఈయన. సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పదవి బాధ్యతలను చేపట్టాడు. సో ఆ యొక్క లాక్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఏ విధంగా అంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అంటే ప్రభావితుడయ్యాడు. సో ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఇంగ్లాండ్. దెన్ ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ వాజ్ సపోర్టెడ్ టు అబ్సల్యూట్ మోనార్కీ, అంటే రాజరిక వ్యవస్థకు ఇతను సపోర్ట్ చేశాడు. అంటే ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ ఉండేది దేశంలో, డెమోక్రసీ స్థానంలో రాజరిక వ్యవస్థ ఉండేది. ఆ రాజరిక వ్యవస్థను ఇతను సపోర్ట్ చేశాడు, అంటే మోనార్కిజాన్ని సపోర్ట్ చేశాడు. కానీ మోనార్కిజాన్ని హబ్స్ సపోర్ట్ చేసినంతగా సపోర్ట్ చేయలేదు. కొంతవరకు ప్రజలకు హక్కులు ఇచ్చాడు ఇతను. అబ్సల్యూట్ వ్యవస్థను సపోర్ట్ చేసి, అంటే మోనార్కీ వ్యవస్థను సపోర్ట్ చేశాడు. అబ్సల్యూట్ మోనార్కీని అంటే నిరంకుశ రాజరిక వ్యవస్థను సపోర్ట్ చేశాడు. కానీ కొంతవరకు రాజు గుణ, అంటే రూలర్ ఎవరైతే ఉన్నారో రాజు, ఆ రాజు గుణ కొన్ని కండిషన్స్ ప్రకారం అతను రూల్ చేయాలి, తన ఇష్టం వచ్చినట్టు విధంగా రూల్ చేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇతను ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అనే ఒప్పందం గురించి, ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే థియరీ గురించి, అంటే రాజ్యం ఏ విధంగా అవతరించింది, హౌ ద స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ అనే విషయాన్ని తన యొక్క గ్రంథం అయినటువంటి సోషల్ కాంట్రాక్ట్ థియరీని తన యొక్క గ్రంథం అయినటువంటి 2 Treatises ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను రాసినటువంటి గ్రంథం పేరు ఏంటంటే 2 Treatises ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇక 2 Treatises అంటే 2 ఒప్పందాలు. ట్రీటీ అంటే ఒప్పందం, 2 ఒప్పందాలు. ఒకటి వచ్చేసి వాళ్ళ హక్కులను సమర్పించడం ఒక ఒప్పందం, వాళ్ళు రాజును ఎన్నుకోవడం ఒక ఒప్పందం. సో అందుకనే దానికి పేరు 2 Treatises అని పెట్టాడు. సో ఆ గ్రంథం యొక్క పేరు 2 Treatises ఆన్ గవర్నమెంట్ ఆర్ 2 Treatises ఆఫ్ గవర్నమెంట్. సో ఈ 2 Treatises ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథంలో తన యొక్క సిద్ధాంతమైనటువంటి, తన యొక్క థియరీ అయినటువంటి సోషల్ కాంట్రాక్ట్ థియరీ, అంటే రాజ్యం ఏ విధంగా అవతరించిందని చెప్పబడేటటువంటి ఈ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ఈ గ్రంథంలో రాయడం జరిగింది. సో ఆ రాస్తున్నటువంటి క్రమంలో మనిషి యొక్క స్వభావం ఏ విధంగా ఉండే, హ్యూమన్ నేచర్ ఏ విధంగా ఉండేది అకార్డింగ్ టు లాక్. హ్యూమన్ నేచర్ అంటే అప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ రావడానికి గల కారణాలు ఏంటివి, వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ ఏ కాంట్రాక్ట్. సో అప్పుడు ఏ విధంగా ఉండంటే, మ్యాన్ ఈజ్ ఏ జనరస్, కోఆపరేటివ్, కంపాషనేట్ అండ్ లవింగ్. అంటే మనిషి హబ్స్ చెప్పినటువంటి విధంగా ఒంటరిగా ఉండేవాడు కాదు. ఇక్కడ మ్యాన్ ఈజ్ ఎ
గ్రిగోరియస్ అంటే సమూహంతో ఉండడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి. అంటే మనిషి సంఘజీవి, మనిషి సంఘం సహవాసం లేకుండా ఉండలేడని చెప్పేసి అప్పుడు క్రీస్తు పూర్వం మనకు అరిస్టాటిల్ చెప్పాడు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. ఆ విధంగా అతను చెప్పింది అక్షర సత్యం. మనిషి ఆ యొక్క అరిస్టాటిల్ చెప్పినటువంటి స్టేట్మెంట్తో ఏకీభవించాడు. ఎస్, మనిషి సంఘజీవి. అంటే మనిషి అంటే ఈ ప్రాకృతిక వ్యవస్థలు, అంటే ప్రాకృతిక వ్యవస్థ అంటే ఏంటి? సమాజం ఏర్పడక ముందు ఉన్నటువంటి వ్యవస్థనే ప్రాకృతిక వ్యవస్థ అంటారు. ఆ ప్రాకృతిక వ్యవస్థలో కూడా మనిషి సంఘంతో జీవించి ఉండేవాడు. కానీ హబ్స్ ఏం చెప్పాడు? హబ్సేమో మనిషి సంఘంతో జీవించి ఉండలేడు, ఒంటరిగా ఉండేవాడు, భయస్థుడు, పిరికివాడు, ఇతరులను నమ్మడు అని చెప్పాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈయన చెప్పిన దాని ప్రకారం మనిషి మ్యాన్ ఈజ్ ఎ గ్రిగరియస్, కోఆపరేటివ్ అంటే ఇతరులకు సహాయం చేసే తత్వం గలవాడు, అండ్ కంపాసినేట్ అంటే లవ్ అంటే తనకు ఇష్టానుసారంగా అంటే తనకు అనుకూలంగా చాలా ప్రేమపూర్వకంగా ఉండేవాడు ఇతరుల పట్ల. కానీ హబ్స్ ప్రకారం వేరే ఉండేవాడు. హబ్స్ చెప్పినటువంటి హ్యూమన్ నేచర్కి, లాకు చెప్పినటువంటి హ్యూమన్ నేచర్కి చాలా డిఫరెన్స్ ఉంది, అంటే కంప్లీట్ ఆపోజిట్. అందుకనే అకార్డింగ్ టు లాక్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్లెజర్ సీకింగ్ అండ్ మోటివేటింగ్ ఫోర్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ప్రజలు. అటువంటి ప్రకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు సంతోషాన్ని కోరుకునేవారు, అంటే ప్లెజర్ సీకర్స్. ది మోటివేటింగ్ ఫోర్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఇతరుల చేత మోటివేట్ పడ్డారు, అంటే ఇతరుల చేత కలిసి ఉండగలిగారు, ఇతరుల సహవాసంతో జీవించగలిగారు. ఆ విధంగా ఒక సమూహపు జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగించేవాళ్ళు. అట్లే మ్యాన్ లవ్స్ పీస్ అండ్ నెవర్ కిల్స్ అదర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఇప్పుడు హబ్స్ ఏమో ఎనీబడి కెన్ కిల్ ఎనీబడి, అంటే ఆ రోజుల్లో ఎవడైనా చంపే విధంగా ఉండేవాడు అని చెప్పి హబ్స్ చెప్పాడు తన హ్యూమన్ నేచర్లో. కానీ లాక్ ఏం చెప్తున్నాడు? మనిషి ఎవరిని పడితే అని చంపేది కాదు, అతను ఇతరులను గౌరవించేవాడు, ఇతరులను ప్రేమించేవాడు. మ్యాన్ లవ్స్ అదర్స్ అండ్ పీస్, శాంతిని కోరుకునేవాడు. అట్లా శాంతిని కోరుకునేటోడు ఎవడు? పక్కనతో కొట్లాడాడు, పక్కనతో యుద్ధాలు చేయడు, పక్కలోని చంపడు. సో ఆ విధంగా మనిషి శాంతాన్ని కోరుకునేవాడని చెప్పాడు. అండ్ మ్యాన్ ఈజ్ రేషనల్ అండ్ సోషల్, ఈ లివ్ విత్ అదర్ మెన్ అకార్డెన్స్ విత్ ద న్యాచురల్ లాస్. అంటే ఈ ప్రకృతి ఏదైతే కొన్ని హక్కులు ఇచ్చిందో, ఈ హక్కులు రైట్ టు లివ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, ఈ యొక్క హక్కులు ఇచ్చింది. ఆ హక్కులకు అనుసరించి ఈ యొక్క లాక్ చెప్పినట్టుగా మనుషులు ఇతరుల పట్ల ప్రేమాభావంతో, ఇతరుల పట్ల గౌరవ భావంతో, ఇతరుల పట్ల సంతోషాన్ని ఇచ్చే విధంగా, తీసుకునే విధంగా జీవిస్తుండేవాళ్ళు. ఇది లాక్ యొక్క స్టేట్ ఆఫ్ నేచర్. మరి లాక్ యొక్క స్టేట్ ఆఫ్ నేచర్ ఏ విధంగా ఉంటే, మరి లాక్ యొక్క థియరీ ఏ విధంగా ఉంది అది చూసుకుంటే, లాక్ యొక్క స్టేట్ ఆఫ్ నేచర్ ఇప్పుడు మనిషి స్వభావం అయింది, హ్యూమన్ నేచర్ అయింది. బట్ స్టేట్ ఆఫ్ నేచర్ ఏ విధంగా ఉండే అంటే, అకార్డింగ్ టు లాక్ మెన్ వర్ ఈక్వల్ అండ్ ఫ్రీ టు యాక్ట్ యాజ్ దే థాట్. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేవాళ్ళు మనుషులు. ఆ విధమైనటువంటి వ్యవస్థలో, అంటే ప్రాకృతిక వ్యవస్థలో వాళ్ళకు వెసులుబాటు ఉండేది. లాక్ ఎక్స్ప్లెయిన్ దట్ ద ఇండివిజువల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ అండ్ దే ఆర్ ఫ్రీ టు యాక్ట్ యాజ్ దే థాట్. వాళ్ళు ఏం అనుకుంటే అది చేసేవాళ్ళు అనమాట. దెన్ దెర్ వాజ్ ఏ న్యాచురల్ లాస్. సో దట్ న్యాచురల్ లాస్ కంప్రైజింగ్ యూనివర్సల్ స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్స్ లైక్ రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ రైట్ టు ప్రాపర్టీ. ఈ విధంగా కొన్ని హక్కులను కలిగి ఉండేవాళ్ళు ఈ ప్రాకృతిక వ్యవస్థలో మనుషులు అని లాక్ చెప్పాడు. సో వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆల్వేస్ సీక్ పీస్ అండ్ గుడ్, అంటే శాంతాన్ని కోరుకునే వాళ్ళు అండ్ మంచి స్వభావం గల వ్యక్తులుగా ఉండేవాళ్ళు. సో ఈ విధంగా లాక్ తన యొక్క స్టేట్ ఆఫ్ నేచర్ గురించి చెప్పుకుంటూ రావడం జరిగింది.
సో ఆ విధంగా అకార్డింగ్ టు లాక్ మ్యాన్ వాజ్ ఎంజాయ్డ్ సర్టన్ రైట్స్. ఏమవి? వాట్ ఆర్ ద రైట్స్? న్యాచురల్ రైట్స్ ఎంజాయ్ చేసేవాడు. లైక్ రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ. ఈ విధంగా ప్రాణరక్షణ హక్కు కానీ, స్వేచ్ఛ హక్కు కానీ, ఆస్తి హక్కు కానీ ఇలాంటి హక్కులను ఎంజాయ్ చేసేవాడు ఆ రోజు ప్రాకృతిక వ్యవస్థలో. మరి ఈ హక్కులతో పాటు కొన్ని విధులను కూడా నిర్వర్తించేవాడు మనిషి. కానీ హబ్స్ ఏం చెప్పాడు? హక్కులు లేవు, విధులు లేవు, ఏం లేవు అని చెప్పాడు. బట్ లాక్ ఏం చెప్పాడు? అన్నీ ఉన్నాయని చెప్పాడు. సో అట్లా మరి అన్నీ ఉన్నాయి కనుక ఇక సోషల్ కాంట్రాక్ట్ ఒప్పందం ఎందుకు రావాల్సి వచ్చిందంటే దానికి ఇంకా నెక్స్ట్ చేద్దాం. సో లాక్ స్టేటెడ్ దట్ నేచర్ ప్రొవైడెడ్ సర్టన్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ డ్యూటీస్. అంటే ఈ యొక్క ప్రకృతి ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి, ఆ హక్కులతో పాటు కూడా కొన్ని విధులు కూడా మనిషికి ఉండే అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ఒక కాంపిటెంట్ అథారిటీ అనేది లేకుండే, ఒక అధికారం అనేది లేకుండే. ఇష్టానుసారంగా ఎవరికి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ లిబర్టీ ఇచ్చారు అనుకోండి, ఎక్కువ లిబర్టీ ఇస్తే ఇష్టానుసారంగా ఇష్టంగా వాడు చేస్తుంటే ఏమవుతుంది, అది ఇంకో రకానికి దారి తీస్తుంది. సో ఆ విధంగా ఇంకో రకానికి దారి తీయడం వల్ల సమాజం మొత్తం చిందరవందర అస్తవ్యస్తం అయిపోయింది. సో అదే జరిగింది ఇక్కడ. లాక్ ప్రకారము కాంపిటేటివ్ అథారిటీ అనేది లేకుండా, ఒక కంట్రోల్ చేసే అథారిటీ అనేది లేదు కాబట్టి ఆ విధంగా లేకపోవడం వల్ల ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి సమాజానికి. సమాజము దిగ్బంధంలో పడింది. అప్పుడు ఈ యొక్క సమాజాన్ని గాడిలో పెట్టడానికి ఒక సోషల్ కాంట్రాక్ట్ వచ్చింది అనేది ఒక లాక్ యొక్క భావన. మరి ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉండే, ఈ సోషల్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉండే అనే దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో లాక్ ప్రకారం ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ని కనుక చూసుకున్నట్లయితే, సో లాక్ సో ఈ కాంట్రాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే ప్రజలు అందరూ స్వేచ్ఛగా ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛ మితిమీరిన స్వేచ్ఛ అయింది. ఆ మితిమీరిన స్వేచ్ఛ వల్ల సమాజం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఆ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక సామాజిక ఒడంబడికి వచ్చారు ప్రజలు అని చెప్పడం జరిగింది. సో ఈ ఒడంబడికి ఏ విధంగా అంటే ద కాంట్రాక్ట్ ద పీపుల్ కేమ్ టు కాంట్రాక్ట్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. ఏవైతే ఈ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు వచ్చాయో మితిమీరిన స్వేచ్ఛ వల్ల, ఆ వాటి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది వచ్చింది అని చెప్పేసి లాగ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దే హ్యావ్ క్రియేటెడ్ ద సివిల్ సొసైటీ త్రూ దేర్ కాంట్రాక్ట్. అంటే ప్రజలు తమకున్నటువంటి రైట్స్లను అన్నిటినీ ఒక వ్యక్తికి అప్పచెప్పి ఆ వ్యక్తి చేత అధికారాన్ని పొంది ఒక సమాజ స్థాపనకు వాళ్ళు దోహదపడ్డారు. అంటే ఒక పర్ఫెక్ట్ సొసైటీని, ఒక పర్ఫెక్ట్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఒక సివిల్ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సివిల్ సొసైటీ అంటే ఏంటి? సమాజ స్థాపన, అంటే ఒక మంచి సమాజ స్థాపన అని అర్థం. సో అంటే ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈస్, అండ్ ఎందుకు సమాజ స్థాపన ఎందుకు ఏర్పరచుకున్నారు, ఎందుకు సమాజ స్థాపన యొక్క అవసరం ఏముందంటే టు సెక్యూర్ దేర్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాణరక్షణ కానీ, ఆస్తి రక్షణ కానీ, వీటికి భద్రత కల్పించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. సో ఏ విధంగా వాళ్ళకు న్యాచురల్గా వచ్చినటువంటి హక్కులు ఏవైతున్నాయో, న్యాచురల్ రైట్స్, అవన్నీ కూడా సరెండర్ చేశారంటే, సరెండర్ చేయడం అంటే అప్పగించడం ఇతరులకు. సో ఒక వ్యవస్థకు కానీ, ఒక వ్యక్తికి కానీ అప్పచెప్పడం. సో ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి న్యాచురల్ రైట్స్ని సమస్తం అప్పచెప్పి, ఆ అప్పచెప్పినటువంటి వ్యక్తి యొక్క ఆదేశాలను పాటిస్తూ వీళ్ళు సమాజంలో మెలగడం జరిగింది. సో ఆ విధంగా ఈ కాంట్రాక్ట్ అనేది ఈచ్ విత్ ఆల్ అండ్ ఆల్ విత్ ఈచ్, అంటే ఒకరితో ఒకరు, అందరితో ఒకరు, అంటే ఎవ్వరు కూడా ఈ కాంట్రాక్ట్ నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా అందరూ ఈ కాంట్రాక్ట్లో భాగస్వాములు అయ్యారని చెప్పడం జరిగింది. ఈచ్ విత్ ఆల్ అండ్ ఆల్ విత్ ఈచ్ అని అర్థం. సో ఈ ఈచ్ విత్ ఆల్ అండ్ ఆల్ విత్ ఈచ్ అంటే అందరిలో కొందరు, కొందరిలో అందరూ అంటే ఎవ్వరు కూడా ఇక్కడ
సంఘం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని చెప్పే విధానం అనమాట. సో ఈ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనేది ఇట్ ఈస్ ఎ ఫుల్ ఆఫ్ అథారిటీ, అంటే ఒక అధికారబద్ధమైనటువంటి అధికారాన్ని, ఒక చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఎ సోషల్ కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాం. మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్న తర్వాత ద ఇండివిజువల్స్ ఆర్ ప్రజలు దే ఆర్ సరెండర్ దేర్ రైట్స్ టు ఏ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఏ పర్టికులర్ పర్సన్, బట్ దే డోంట్ హ్యావ్ రెసిస్ట్ ఆర్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ దట్ అథారిటీ. సో అప్పచెప్పారు కదా, మరి మేము అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ అధికారం తీసుకోవడానికి లేదు. ఇక ఆ అధికారి యొక్క ఆజ్ఞానుసారమే వీళ్ళు నడుచుకోవాలి. సో ఆ విధంగా ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ సోషల్ కాంట్రాక్ట్ ఎప్పుడు రావడం జరిగిందంటే ద లాక్స్ స్టేట్ ఆఫ్ నేచర్లో ప్రీ పొలిటికల్ అండ్ రాదర్ దెన్ ప్రీ సోషల్. అంటే ఇటు సమాజం ఏర్పడింది కానీ రాజకీయ వ్యవస్థ ఏర్పడలేదు. సమాజం అప్పటికి లాక్ చెప్పినట్టు సమాజంలో మనుషులు ఉన్నారు, వాళ్ళ ప్రేమ, వాత్సల్యము, అభిమానము, లేకపోతే ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పటికి ఒక చట్టబద్ధమైనటువంటి సమాజం ఏర్పడలేదు. ఈ సమాజానికి మధ్యలో అంటే రాజకీయ వ్యవస్థకు ముందు సమాజ వ్యవస్థ ఏర్పడింది. ఆ సమాజ వ్యవస్థకు ముందు ఏర్పడినటువంటి, అంటే సమాజ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థకు ముందు ఏర్పడినటువంటిదే ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సోషల్ కాంట్రాక్ట్ యొక్క థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి పరిపాలనను ఏర్పాటు చేసుకోవడానికి ఒక పొలిటికల్ అసోసియేషన్ని లేకపోతే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించుకోవడానికి ఏర్పడినటువంటి ఒక ఒప్పందమే ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సో దీని ద్వారా, ఈ ఒప్పందం ద్వారా వాళ్ళు సమాజ స్థాపన ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, రైట్. ఈ ఒప్పందము 2 ఒప్పందాలు జరిగినాయి. ఒకటి సోషల్ కాంట్రాక్ట్, ఇంకోటి గవర్నమెంట్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ అంటే ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క హక్కులన్నీ కూడా ఆ పర్టికులర్ పర్సన్కి అప్పచెప్పారు. అది సోషల్ కాంట్రాక్ట్. బట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంది? గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వ అధికారి, ఒక అధికారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్నటువంటి అధికారి, ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్, హీ హ్యాస్ టు రూల్ దెమ్. సో ఈ విధంగా వాళ్ళ హక్కులను మొత్తం సరెండర్ చేయడమేమో ఒక ఒప్పందము. ఆ హక్కులను సమర్పించిన తర్వాత వాళ్ళకు కావలసిన అవసరాలు, వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు పొందడం అనేది 2వ కాంట్రాక్ట్. సో ఈ విధంగా 2 కాంట్రాక్టులు జరిగాయి ఇతని ప్రకారం. అందుకని అతని బుక్కు ట్రూ ట్రీటీస్ ఆన్ గవర్నమెంట్, ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అని రాయడం జరిగింది ఆ బుక్. సో ఇది లాక్ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ. మరి లాక్ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ అన్న పర్ఫెక్టా? ఇది విమర్శించబడడం లేదా, విమర్శకు గురి కాలేదంటే ఇతని థియరీ కూడా అనేక విమర్శలకు గురైంది. సో ఎందుకు? ఇక్కడ ప్రజలు తమ హక్కులను అన్నీ సరెండర్ చేసి ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి తనకిచ్చినటువంటి హక్కును ఇతరులకు ఇచ్చేకి లేదు, లేకపోతే తనకున్నటువంటి అధికారాన్ని ఇతరులకు మార్పిడి చేసేకి లేదు. సో హీ హ్యాస్ టు ఎంజాయ్, అంతే. అదనమాట. అందుకని ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఆఫ్ లాక్ ఆల్సో క్రిటిసైజ్డ్ బై మెనీ పీపుల్. సో హియర్ ఒక 2-3 పాయింట్లు చూసుకుందాం క్రిటిసిజంలో. సో లాక్ వాస్ ఇగ్నోర్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీగల్ సవర్నిటీ. అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సార్వభౌమాధికారాన్ని తను ఇగ్నోర్ చేశాడు, అంటే తృణీకరించాడు, లేకపోతే మర్చిపోయాడు. లేకపోతే ఇగ్నోర్ చేయడం అంటే విడిచిపెట్టడం. సో ఇక్కడ చట్టబద్ధత అనే పదాన్ని అతను ఇగ్నోర్ చేశాడు. దెన్ లాక్ డస్ నాట్ గివ్ ఎ క్లియర్ వ్యూస్ ఆన్ ద నేచర్ అండ్ లొకేషన్ ఆఫ్ సావర్నిటీ. ఈ యొక్క సావర్నిటీ ఉందని చెప్పాడు, బట్ ఆ సావర్నిటీని, ఆ సార్వభౌమాధికారాన్ని ఎక్కడ ఉంచాలో క్లారిటీ లేదు ఆయనకు. ఒక క్లియర్ కట్ వ్యూస్ చెప్పలేదు అతను. అందుకనే ఇతని యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ క్రిటిసైజ్ చేయబడింది. సో లాక్స్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ దట్ పీపుల్ హ్యావ్ రెవల్యూషనరీ రైట్స్ అగెన్స్ట్ ద సావర్నిటీ. అంటే ఈ ప్రజలు తమకున్నటువంటి హక్కులను ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళని కాపాడాలి, వీళ్ళని రూల్ చేయాలి.
అతను ఎప్పుడైతే తన విధి నిర్వహణలో ఫెయిల్ అవుతాడో అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసే అధికారం ఉందని చెప్పేసి లాక్ చెప్పాడు. సో ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల్ని రెచ్చగొట్టడం, లేకపోతే ప్రజల్ని ప్రొవోక్ చేయడము, ఈ యొక్క రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ప్రొవోక్ చేయడం జరిగింది ఇతని తీరు ద్వారా. అంటే ప్రజలను రెచ్చగొట్టాడు అనే ఒక విమర్శ ఇతని మీద ఉంది. దెన్ లాక్ ఎగ్జాగరేటెడ్ ద పిక్చర్ ఆఫ్ హ్యూమన్ నేచర్. అంటే లాక్ ఎగ్జాగరేటెడ్ అంటే ఉన్నదానికి పదింతలు కల్పించి చెప్పడాన్నే ఎగ్జాగరేషన్ అంటారు. అంటే మనిషి స్వభావం ప్రాకృతిక వ్యవస్థలో ఏ విధంగా ఉండే అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు హ్యూమన్ నేచర్ గురించి చెప్పేటప్పుడు అకల్పితాలు అంటే కల్పితం చేసి చెప్పాడు అని చెప్పడం జరిగింది. ఈయన మీద విమర్శ అనమాట. అంటే మనిషి చాలా ఫ్రీగా ఉండే, స్వేచ్ఛగా ఉండే, ఇతరుల పట్ల ప్రేమ ఉండే, లేకపోతే సంఘంతో జీవించి ఉండే అని అనేక రకాలుగా ఇప్పుడు ఏదైతే మోడర్న్ సమాజంలో మనిషి ఉంటున్నాడో ఆ విధంగా ఉండేవాడని చెప్పాడు. బట్ అది ఎంతవరకు వాస్తవం, ఆ విధంగా ఉంటే ఈ కాంట్రాక్ట్ ఎందుకు వస్తుంది అనేది మిత్రుల యొక్క వాదన. అందుకే ఈ యొక్క లాక్ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది విమర్శలకు గురి అయింది. ఓకే, ఇది క్రిటిసిజం. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏమేమి మాట్లాడుకున్నామంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీ చెప్పినటువంటి వ్యక్తులు ముగ్గురు: థామస్ హబ్స్, జాన్ లాక్ అండ్ రూసో. నిన్నటి క్లాసులో అంటే ఇంతకుముందు జరిగినటువంటి క్లాసులో హబ్స్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి చెప్పాడు. హబ్స్ చెప్పిన దానికి కంప్లీట్ వ్యతిరేకంగా లాక్ చెప్పాడు. హబ్స్ ఏమో మనిషి ఒంటరివాడని చెప్పాడు, ఇతను మనిషి సంఘంలో జీవిస్తున్నాడు. హబ్స్ ఏమో మనిషికి స్వేచ్ఛ లేదని చెప్పాడు, ఇతనికి స్వేచ్ఛ ఉందని చెప్పాడు. ఇతను చెప్పిన దాని ప్రకారం మనిషికి అసలు భయము, పిరికివాడు అని చెప్పాడు, ఇతను మనిషి చాలా హ్యాపీ పర్సన్, ఎంతూసియాస్టిక్ పర్సన్ అని చెప్పి ఇతను చెప్పాడు. సో ఈ విధంగా హబ్స్కి లాక్కి చాలా భేదాలు, అంటే కంప్లీట్ ఆపోజిట్ వ్యవస్థ, అంటే కంప్లీట్ ఆపోజిట్గా చెప్పడం జరిగింది. అతని థియరీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ హ్యూమన్ నేచర్ కానీ, స్టేట్ ఆఫ్ నేచర్ కానీ, కాంట్రాక్ట్ కానీ. సో ఇది అబ్జర్వ్ చేయాలి. అంటే హబ్స్ ప్రకారము హ్యూమన్ నేచర్ ఏ విధంగా ఉంది, లాక్ ప్రకారం హ్యూమన్ నేచర్ ఏ విధంగా, హబ్స్ ప్రకారము స్టేట్ ఆఫ్ నేచర్ ఏ విధంగా ఉంది, లాక్ ప్రకారం స్టేట్ ఆఫ్ నేచర్ ఏ విధంగా ఉంది. సో హబ్స్ ప్రకారము కాంట్రాక్ట్ ఏ విధంగా వచ్చింది, ఆ కాంట్రాక్ట్ యొక్క ఉద్దేశం ఏంది, లాక్ ప్రకారం కాంట్రాక్ట్ ఏ విధంగా వచ్చింది, దాని ఉద్దేశాలు ఏంటి. మరి హబ్స్ థియరీ క్రిటిసైజ్ చేయబడింది, ఇక్కడ లాక్ థియరీ కూడా క్రిటిసైజ్ చేయబడింది. సో థియరీ ఒకటే, చెప్పే విధానం డిఫరెంట్. సో ఈ విషయాన్ని మీరు గుర్తించగలిగితే మీకు ఈ చాప్టర్ బాగా అర్థమవుతుంది. సో థియరీ ఒకటే, బట్ ద ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లాక్స్ టు హబ్స్. సో ఇది హబ్స్, లాక్, రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీలలో పర్టిక్యులర్లీ అబౌట్ దిస్ క్లాస్ అబౌట్ ఓన్లీ జాన్ లాక్. ఓకే, ఇది జాన్ లాక్ యొక్క థియరీ. సో ఇంతకుముందు ఈ వీడియో పెట్టాను నేను, బట్ అది ఎంటీ వీడియో ఉందని అన్నారు పిల్లలు, అందుకని ఈ వీడియో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ సీక్వెన్స్గా మీరు వినండి, రాసుకోండి, నోట్స్ కూడా పెట్టాను. ఓకే, బాయ్, టేక్ కేర్.